తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థులకు హైకోర్టు ఊరట. సింగిల్ జడ్జ్ తీర్పు రద్దు. దోషులను వదిలిపెట్టం. తిరుమల లడ్డూ కల్తీపై సీఎం చంద్రబాబు హెచ్చరిక. తిరుమల లడ్డూ కల్తీపై కూటమి నేతల ఆగ్రహం. స్పందించిన పవన్ కళ్యాణ్. అభివృద్ధి కోసం కాంగ్రెస్ కే ఓటు వేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం. రైతు బంధుపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు. డాన్స్ డ్రైవ్ డెవలప్మెంట్. హుస్నాబాద్ లో ఎన్నికల రంగంలోకి దిగిన పొన్నం ప్రభాకర్. గాజియాబాద్ ను కలిచివేస్తున్న ముగ్గురు సోదరిమణుల ఆత్మహత్య. ఆన్లైన్ గేమింగ్ పై సోను సూద్ గట్టి హెచ్చరిక. సీఎం రేవంత్ రెడ్డిపై కవిత ఆగ్రహం. ఒకే జాతిని టార్గెట్ చేయడం సరికాదు. రాజ్యసభలో కమల్ హాసన్ తొలి ప్రసంగం. ప్రజాస్వామ్యంపై గట్టి సందేశం. రాజ్యసభలో ఏఐపై రాఘవ్ చెద్దా కీలక ప్రశ్న. భారత్ ప్రయోజనాలకే వాణిజ్య ఒప్పందాలు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు. స్టేట్ క్రెడిట్ సెమినార్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో మలేషియా పర్యటనకు ప్రధాని మోదీ. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు నిరసన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై గతంలో జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ మెయిన్స్ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై టీజీపీఎస్సీతో పాటు ఎంపికైన అభ్యర్థులు హైకోర్టులో అప్పీలు దాఖలు చేయగా డివిజన్ బెంచ్ విచారణ చేపట్టి స్టేను ఎత్తివేసింది. ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు అందజేయగా ఈ నియామక పత్రాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా నేతలు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు మారవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో దౌర్జన్యం, రౌడీయిజం సహించబోమని, దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం. లడ్డూ కల్తీ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తప్పులు చేసి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైకాపా దుష్ప్రచారానికి దిగుతుందని ఆరోపించారు. 2022లోనే వచ్చిన నెయ్యి కల్తీ నివేదికను అప్పటి ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టిందని ప్రశ్నించారు. దోషులపై అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా పాలనలో జరిగిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ నివేదికల్లో లడ్డూ తయారీలో నెయ్యి వాడలేదని స్పష్టమవుతుందని, ఫిష్ ఆయిల్, జంతు కొవ్వు కలిసే అవకాశాలున్నాయని తెలిపారు. తప్పు చేసిన వారు క్షమాపణ చెప్పకుండా ఎదురు దాడికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిపై కూడా వైకాపా నేతలు పగబెట్టుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో వైకాపా నేతలు తిరుమలేశుడికి క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగుతుందని పవన్ హెచ్చరించారు. ఇదే సమయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ పాల సేకరణే చేయని డైరీ నుంచి నెయ్యి సరఫరా ఎలా వచ్చిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని విమర్శించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో జరిగిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని, అన్ని నగర పురపాలికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని, ఉచిత సన్నబియ్యం, రైతు రుణమాఫీ, ధాన్యానికి బోనస్, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు సీఎం. ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులే అసలైన జాతిపితలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా రైతు బంధు నిధులు విడుదల చేయలేమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని నిలిపివేయలేదని గుర్తు చేశారు. రైతు బంధు నిధులు విడుదల చేయడానికి తాము అభ్యంతరం చెప్పబోమని, అవసరమైతే ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని తెలిపారు. ఇప్పటి వరకు నిలిచిపోయిన 2 విడతల రైతు బంధులు ప్రస్తుతం విడత కలిపి 3 విడతల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో విమర్శలే తప్ప బాధ్యత లేదని వ్యాఖ్యానిస్తూ కేసీఆర్ జాతిపిత కాగా రేవంత్ రెడ్డి విమర్శలకే పరిమితమయ్యారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 6వ వార్డులో గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహం నింపారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుండి ఎల్లమ్మ ఆలయం వరకు స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఎన్నికల జోష్ను రెట్టింపు చేశారు పొన్నం. ఆన్లైన్ గేమింగ్ వ్యసనం గాజియాబాద్లో 3 మైనర్ సోదరిమణుల ప్రాణాలు తీసింది. 9వ అంతస్తు నుండి దూకి నిషిక, ప్రాచి, ఫకీ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆన్లైన్ గేమ్లు ఆడొద్దని చెప్పడంతో పాటు సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేయడంతో బాలికలు తీవ్ర మనస్తాపానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్ బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథం కాదు అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ పై కఠిన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేకనే ఒక జాతిని టార్గెట్ చేస్తూ సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలు అతిక్రమించి మాట్లాడడం తగదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం రాజ్యాంగ అవమానమేనని పేర్కొన్నారు కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత వేటు పిటిషన్ను స్పీకర్ కొట్టివేయడాన్ని పునఃసమీక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. సంజయ్కు నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. సీఎం తన వైఖరిని మార్చుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ రాజ్యసభలో తన తొలి ప్రసంగంతో సభ్యులను ఆకట్టుకున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన ఏ ప్రభుత్వము శాశ్వతం కాదని స్పష్టం చేశారు. సినిమా రంగం తనకు రాజకీయాల్లోకి వచ్చే మార్గం చూపిందని, తనకు మద్దతునిచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెరియార్, అన్నాదురై, మహాత్మా గాంధీల ఆలోచనలు తనపై ప్రభావం చూపాయని కమల్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రజలను అణచివేయకుండా ముందుకు సాగాలన్నారు. జెన్జీ తరం గమనిస్తోందని, ప్రగతిశీల ప్రజాస్వామ్యంతో యువతను కూడా ఎదగనివ్వాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చెద్దా భారతదేశం ఏఐ లక్ష్యాలపై కీలక అంశాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ దేశానికి మూలధనం, మానవ వనరులు, ప్రతిభ, నిధులు లోటు కాదని, అయినా ఏఐ రంగంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోతున్నట్టు పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం కంప్యూటేషనల్ వనరుల కొరత, ముఖ్యంగా జీపీయూల కొరతేనని తెలిపారు. పెరుగుతున్న జీపీయూ ధరలు, ప్రపంచవ్యాప్తంగా సరఫరా లోటు భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కేవలం 34,000 జీపీయూల కంప్యూటింగ్ సామర్థ్యం మాత్రమే ఉందని, పెద్ద ఏఐ మోడళ్ల శిక్షణకు ఇది చాలదని పేర్కొంటూ ఈ కొరతను ప్రభుత్వం ఎలా అధిగమించనుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందాలు దౌత్యం, అభివృద్ధి, గౌరవానికి అద్భుత ఉదాహరణలని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుతూ అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేస్తాయని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాలపై దేశవ్యాప్తంగా ఉత్సాహం, ఆనందం నెలకొందని తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పుడూ భారత్ను తలవంచేలా చేయలేదని, ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతుల ప్రయోజనాలపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాల ద్వారా రైతుల హితాలు పూర్తిగా పరిరక్షించబడతాయని చౌహాన్ భరోసా ఇచ్చారు. లక్నోలో స్టేట్ క్రెడిట్ సెమినార్ 2026-27 ప్రారంభ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నాబార్డ్ ఈ సెమినార్ ద్వారా ప్రగతిశీల రైతులు, ఎఫ్పీఓలు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు, సహకార రంగ సభ్యుల విజయ గాథలను ప్రదర్శించడం ఆనందంగా ఉందని సీఎం తెలిపారు. మంచి పనితీరు చూపిన ఫ్యాక్స్, సహకార బ్యాంకులను సత్కరించడం అభినందనీయమైన చర్యగా పేర్కొన్నారు. అయితే అవార్డు పొందిన వారికి తమ విజయ అనుభవాలను పంచుకునేందుకు కొంత సమయం ఇచ్చి ఉంటే అవి ఇతరులకు ప్రేరణనిచ్చి కొత్త దిశ, ఉత్సాహాన్ని కలిగించేవని సీఎం యోగి వ్యాఖ్యానించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 7-8 తేదీల్లో మలేషియాలో అధికారికంగా పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రి కార్యదర్శి పెరియాస్వామి కుమారన్ తెలిపారు. మలేషియాకు ఇది ప్రధాని మోదీ 3వ పర్యటన కాగా 2024లో అన్వర్ ఇబ్రహీం భారత్కు చేసిన పర్యటన అనంతరం జరుగుతున్న తొలి భేటీ కావడం విశేషం. గతంలో 2015లో మోదీ మలేషియా పర్యటన సందర్భంగా భారత్ మలేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందాయి. ఈసారి వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర సహకారం, డిజిటల్, ఫిన్టెక్, ఇంధనం, ఆరోగ్యం, విద్యా రంగాల్లో సహకారంపై ఇరు దేశాల నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే భారతీయ సముదాయం, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ సమావేశమవుతారు. ఈ సందర్భంగా 10వ భారత్ మలేషియా సీఈఓ ఫోరం కూడా జరగనుంది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.